నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాచారం. నేను స్వాతి. ముందుగా బ్రిటన్ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో కరోనా వ్యాప్తిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. లాక్డౌన్ అమలును డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్న అధికారులు. మల్లారెడ్డి హాస్పిటల్లో ఎదుట NSUI ఆధ్వర్యంలో ధర్నా. ఉచిత కరోనా వైద్య ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్. గూడూరులో ఔదార్యం చాటుకున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తనయులు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలు అందజేసిన దివ్యతేజారెడ్డి. టెక్నికల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం. అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీలు. నెల్లూరు జిల్లా కావలిలో దారుణం. కరోనా సోకడంతో భార్యను కిరాతకంగా హత్య చేసిన వ్యక్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, కరోనా విజృంభిస్తున్న తరుణంలో విశాఖలో డ్రోన్ల ద్వారా పోలీసింగ్ నిర్వహించారు. పోలీసులు సూచనలతో విశాఖ నగరంలోని ప్రధాన వర్తక సముదాయాలు, షాపింగ్ మాల్స్ కర్ఫ్యూ ప్రారంభానికి ముందుగానే మూతపడ్డాయి. 12 గంటలకే నగరంలోని చాలా చోట్ల జనసంచారం తగ్గి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. నగరంలోని పలు చోట్ల డ్రోన్ల కెమెరా ద్వారా జనసంచారంపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలోని జగదాంబ సెంటర్, సిరిపురం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, గాజువాక, మధురవాడ వంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రారంభానికి గంట ముందు నుంచే ప్రధాన వర్తక సముదాయాలు, షాపింగ్ మాల్స్ ను నిర్వాహకులు మూసివేశారు. పోలీసులు ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా పరిస్థితి సమీక్షిస్తున్నారు. కరోనా కారణంగా ప్రజలు ప్రభుత్వం విధించిన కర్ఫ్యూకి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మల్లారెడ్డి హాస్పిటల్లో ఉచిత కరోనా వైద్య ఆసుపత్రిగా మార్చాలంటూ NSUI అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. CPI కిట్లు వేసుకొచ్చి మరీ ధర్నా చేశారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి వద్దకు చేరుకొని నిరసన చేపట్టి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి విద్యార్థులకు ఘర్షణ జరగడంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. No, sir, actually, sir, in government hospitals, they are planning to give the free treatment. But we private hospitals, we won't be able to give you free treatment because everything costs. Sir, to be very frank, sir, you see how much is the thing. Nurses under double duty చేస్తున్నారు. వాళ్ళ ప్రాణానికి వాళ్ళు భయపడకుండా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక డాక్టర్స్ మీ పక్కన మీ కరోనా పాజిటివ్, కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత కూడా మీ పక్కన నిలబడి మిమ్మల్ని కేర్ చేస్తున్నారంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం మామూలు సమయంలో ఏమేమో కొంటుంటాం లేదా?
డబ్బులు పెట్టి అది కొంటాం ఇది కొంటాం, కార్ కొంటాం ఇది కొంటాం, అది ఇంపార్టెంటా? మీ ప్రాణాలు ఇంపార్టెంట్? ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు డబ్బులు ఇప్పుడు ఖర్చు చేయకపోతే ఇంకా ఎప్పుడు ఖర్చు చేస్తారు? ఏదైనా మందులు కూడా ఫ్రీ రాదండి. ఏ ఫార్మసీ కంపెనీ కూడా ఫ్రీ మందులు ఇయ్యరు. వాళ్ళకన్నా మనం బై చేసుకోవాలి. అసలు మందులే దొరకడం లేదు. ఆక్సిజన్ కూడా బయట దొరకడం లేదు. మేము కష్టంగా ఎట్లా తీసుకొస్తున్నాం ఆక్సిజన్ మాకు తెలుసు. అసలు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ లో, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నాయి మొత్తం క్యాంపస్ లో. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఫ్రమ్ day 1 we are having a huge oxygen plant here. అసలు ఇవాళ సార్ అపోజిట్ ఉంది. మీరు అంటున్నారు డబ్బులేంది ట్రీట్మెంట్. మీ దగ్గర 10 లక్షలు ఉన్నా, ఒక మాట చెప్తున్నా, హాస్పిటల్లో బెడ్ లేదు. ఇట్స్ అపోజిట్ వే. మీరు ఒకవేళ మీరు ఎంత కావాలని ఆస్తి పెట్టుకుందాం అనుకున్నా కూడా మీ దగ్గర ఇప్పుడు పెట్టడానికి ఆక్సిజన్ లేదు. నేను మొత్తం ఇచ్చేస్తాను, నేను ప్రాణాలు ఇచ్చేస్తాను, నాకు రెమిడెసివిర్ తెచ్చింది కూడా రెమిడెసివిర్ దేనికి టైం ఇప్పుడు ఇది లేదు. సో ఈ సమయం ఇవంతా మాట్లాడడానికి కాదు. ఏదైనా ఎవరికైనా డిస్కౌంట్ కావాలన్నా మా దగ్గర వచ్చి మాట్లాడచ్చు. మీ అందరికీ బాగా తెలుసు మల్లారెడ్డి హాస్పిటల్ అంటే ఫ్రీ ట్రీట్మెంటే. మేము ఇప్పుడు వరకు అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ చేసినాం. మీ అందరికీ తెలుసుండొచ్చు. మల్లారెడ్డి హాస్పిటల్లో కోవిడ్ ముందు we used to do 2000 OPD every day. 2000 OPD ఉంటుండే. ఆ 2000 జనాలకి we used to do free OPD, free IPD, free deliveries, free surgeries. ఇన్ఫాక్ట్ మేము డెలివరీస్ అమ్మాయిలు పుడితే వాళ్ళకి మా చేతిలో నుంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి పంపించేవారు. ఇట్లాంటి హాస్పిటల్లో వాళ్ళు ఇది వచ్చి ఇది చేయడం అంటే ఐ డోంట్ థింక్ సో ఇట్స్ బికాస్ ఆఫ్ మనీ సార్. దెర్ ఇస్ సమ్ అదర్ రీజన్. అది వాళ్ళకి తెలుసు ఏం రీజన్ ఉందో. కానీ ఏ రీజన్ ఉన్నా కూడా ఈ సమయం కరెక్ట్ కాదు. ఇది చేసేది సమయం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటిది పేషెంట్స్, ఇప్పుడు ఒకవేళ అనుకోండి మీ రిలేటివ్ ఎవరైనా హాస్పిటల్లో ఒకవేళ అడ్మిట్ ఉన్నారంటే మీరు వచ్చి హాస్పిటల్కి దండం పెడతారా లేకపోతే పొలగొడతారా? మీరు మిమ్మల్ని దండం పెట్టమని అంటే పాలసీ వచ్చి రోడ్ల మీద పడి ఆడవాళ్ళకి నడవదు. ఏం సంగతి ఇవన్నీ ఏంది ఏంటంతా ఏంది పైనకి office. We are not Arogyasri office. What are we? Sir, first of all, the government has to declare the so and so case will come under Arogyasri or not. Okay. So we are not one who decides whether it will come or Arogyasri. మాకు పైన నుంచి ఒక ఆర్డర్ వచ్చేస్తే ప్లీజ్ కన్సిడర్ దిస్ అండ్ Arogyasri అంటే మేము చేస్తాం. ఇన్ని రోజులు చేయలేదా సార్? ఇన్ని రోజులు ఫ్రీ ట్రీట్మెంట్ చేయలేదా? అసలు Arogyasri కార్డు ఉన్నా లేకున్నా మేము ప్రతి ఒక్కరికి ఫ్రీ సర్జరీ చేసినాం. సార్ ఇప్పుడు ఏదైనా ఒక ఈ విషయాలకి అందరు వస్తున్నారు. where everyone when we were giving free treatment to every person every day. ఒక చిన్న హర్నియా ఆపరేషన్ కూడా Arogyasri కింద రాదు, కానీ మేము ఫ్రీ చేసినాం. మీ అందరికీ తెలుసు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి డబ్బులు కట్టని ఒకవేళ వాళ్ళకి కెపాసిటీ లేకపోతే టోటలీ మేడ్ దెమ్ ఫ్రీ అండ్ వి హావ్ సెండ్ దెమ్. ఇట్లాంటి హాస్పిటల్ ఇది. So they have to go and talk to the concerned officers, not we. We cannot take it under Arogyasri. We are just hospitals. We'll just follow what is the protocol. Patient తీసుకోరండి, డబ్బులు ఉందా లేకుండా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి మీకు తెలియలేని విషయాలు చెప్తున్నా. ఇక్కడ కొంతమందికి మేము ఫ్రీ కూడా సార్ యాక్చువల్లీ మనం ట్రీట్ చేసినాం. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం బయట పిలవం. ఫ్రీ చేసినాం అని మేము డబ్బా కొట్టుకోం. మా పని మేము చేసుకుంటాం. డబ్బులు ఉంటాయి కట్టుకుని లేకపోతే లేదు. సింపుల్. మందులు కదా డబ్బులు కట్టాలి కదా వాళ్ళు. సార్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రైట్. దిస్ ఇస్ అ వెరీ ఫేర్ ట్రీట్మెంట్. బిల్ ఎక్కడ ఎక్కువ అయితే లేదు సార్. ఈవెన్ యూ నో ఆ విషయానికి వాళ్ళు ఇక్కడ రాలేరు. దిర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే టాపిక్ డబ్బులు అవి ఎంత ఏం లేకుండే టాపికే వేరే ఉండే. యూ నో ఇట్ మచ్ బెటర్. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ వచ్చి ఈ సమయమా అని నేను అడిగేది క్వశ్చన్ అంతే. అండ్ అది కూడా మీరు ఒకవేళ అడిగేది ఉంటే ఆ కన్సర్న్ అధికారి ఆ పర్సన్కి అడగండి. మమ్మల్ని ఎందుకు వచ్చి అడగాలి? మమ్మల్ని మా డాక్టర్స్ మీద ఎందుకు లేపాలి చెప్పండి. దిస్ ఇస్ ద రైట్ టైం. ఒకవేళ రేపు డాక్టర్స్ కడితే రేపు భయపడే వాళ్ళు రేపు రాకపోతే ఉండే పేషెంట్స్ ఏం కాదు. ఇప్పుడు 100 కేసెస్ అడ్మిటెడ్ ఉన్నారు. ఏమైతే చెప్పండి వాళ్ళకి. వీళ్ళు డాక్టర్స్ భయపడి రేపు పారిపోతారు అనుకోండి ఒక మాట. ఇప్పుడు ఆయన డాక్టర్ వినోద్ అని ఉన్నాడు. హీజ్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేటివ్ ఉన్నాడు. ఆయన అయితే మొత్తం ఐసీయూ మొత్తం ఆయననే చూసుకుంటాడు. నేను రేపటి నుంచి రాను బాబు వేరే ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఐసీయూలో ఎవరు చూస్తారు? అప్పుడు మీ దగ్గర మీరు డబ్బులు తీసుకొచ్చినా మేము చూడలే, మీరు ఫ్రీ చేద్దామన్నా కూడా మేము చూడలేదు.
సారీ పీపీ కిట్ వేసుకొని మన సెక్యూరిటీ ట్రై చేశారు ఆపడానికి, పరిగెత్తుకుంటూ వచ్చేసారు లోపలికి. ఈ బి బ్లాక్ మొదటి బ్లాక్ బోల్డ్ లెటర్స్లో ఉంది, దాని మీద బ్లాక్ కలర్ వెళ్ళేసి దాడి చేసేసి పగలగొట్టారండి. ఇక్కడ మా డాక్టర్స్ కంటిన్యూస్గా పేషెంట్కి సర్వ్ చేస్తున్నారు. డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈ టైంలో ఎవరికైనా జరిగితే బాధ్యత ఎవరు? ఒక భయం పుడుతుంది. అంటే మేము ట్రీట్మెంట్ చేయాలా పేషెంట్స్కి, మా లైఫ్ రిస్క్లో పెట్టుకొని చేయకూడదా? ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం మేము బయటకు వచ్చేస్తామండి. ఈ దాడి మాత్రం డాక్టర్స్ మీద ఉన్నట్టు ఉంది క్లియర్గా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు బయట నిలబడి చేసేవారు, లోపల వచ్చారంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. డాక్టర్స్ మాత్రం ఉన్న నర్సింగ్ స్టాఫ్ అసలు ఎంత బట్లాడి చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఉన్నాడు, వాళ్ళ హెల్త్ కూడా పాడవుతున్నాయి. కంటిన్యూస్గా పీపీ కిట్ వేసుకొని కోవిడ్ పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారు. మా పరిస్థితి అదే ఉంది. ఇంత చేసినాక కూడా ఎవరైనా బయట ఇలా వచ్చి దాడి చేస్తే మా మోరల్ ఎంత ఉంటుందండి? ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. మా పరిస్థితి ఏంటి? మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే బయట చూడడం, కానీ ఇట్లా డాక్టర్స్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. ఫోటోస్ కానీ వీడియోస్ ఉన్నాయి, ఐ షేర్ విత్ యూ. మా సెక్యూరిటీ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తే కూడా వాళ్ళని కూడా దొబ్బేశారు, మమ్మల్ని పుష్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ స్లోగన్స్ వాళ్ళు ఏదో అంటున్నారండి. బట్ ఇక్కడ వచ్చేసి లోపల చేశారంటే పేషెంట్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది కదా, ఈ ఏరియాలో చేయడం ఎంత అవుతున్నాయా? మా సేఫ్టీ ఇక్కడ ఉంది. ఎమర్జెన్సీ డాక్టర్ వచ్చారండి పీపీ కిట్ వేసుకొని మన సెక్యూరిటీ ట్రై చేశారు ఆపడానికి, పరిగెత్తుకుంటూ వచ్చేసారు లోపలికి. ఈ బి బ్లాక్ మొదటి బ్లాక్ బోల్డ్ లెటర్స్లో ఉంది, దాని మీద బ్లాక్ కలర్ వెళ్ళేసి దాడి చేసేసి పగలగొట్టారండి. ఇక్కడ మా డాక్టర్స్ కంటిన్యూస్గా పేషెంట్కి సర్వ్ చేస్తున్నారు. డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈ టైంలో ఎవరికైనా జరిగితే బాధ్యత ఎవరు? ఒక భయం పుడుతుంది. అంటే మేము ట్రీట్మెంట్ చేయాలా పేషెంట్స్కి, మా లైఫ్ రిస్క్లో పెట్టుకొని చేయకూడదా? ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం మేము బయటకు వచ్చేస్తామండి. ఈ దాడి మాత్రం డాక్టర్స్ మీద ఉన్నట్టు ఉంది క్లియర్గా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు బయట నిలబడి చేసేవారు, లోపల వచ్చారంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. డాక్టర్స్ మాత్రం ఉన్న నర్సింగ్ స్టాఫ్ అసలు ఎంత బట్లాడి చేయాల్సి వస్తుంది వాళ్ళకి. ఉన్నాడు, వాళ్ళ హెల్త్ కూడా పాడవుతున్నాయి. కంటిన్యూస్గా పీపీ కిట్ వేసుకొని కోవిడ్ పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారు. మా పరిస్థితి అదే ఉంది. ఇంత చేసినాక కూడా ఎవరైనా బయట ఇలా వచ్చి దాడి చేస్తే మా మోరల్ ఎంత ఉంటుందండి? ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. మా పరిస్థితి ఏంటి? మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే బయట చూడడం, కానీ ఇట్లా డాక్టర్స్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. ఫోటోస్ కానీ వీడియోస్ ఉన్నాయి, ఐ షేర్ విత్ యూ. మా సెక్యూరిటీ మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తే కూడా వాళ్ళని కూడా దొబ్బేశారు, మమ్మల్ని పుష్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ స్లోగన్స్ వాళ్ళు ఏదో అంటున్నారండి. బట్ ఇక్కడ వచ్చేసి లోపల చేశారంటే పేషెంట్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది కదా, ఈ ఏరియాలో చేయడం ఎంత అవుతున్నాయా? మా సేఫ్టీ ఇక్కడ ఉంది. ఎమర్జెన్సీ డాక్టర్. ఇక గూడూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ రోగుల కొరకు పలు వైద్య పరికరాలను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తనయులు దివ్యతేజారెడ్డి ఎమ్మెల్యే వరప్రసాద్ ద్వారా హాస్పిటల్ కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొన్ని చేయగలిగినప్పుడు ఆక్సిజన్ అదే విపత్తులను దాటడానికి, క్షేమంగా దాటడానికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు చేసే సేవతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా సేవ చేయాలని చెప్పి ఆదేశించారు. ఏ నిమిషమైనా కూడా ఏ కోవిడ్ పేషెంట్ అయినా, ఏ బాధితులైనా కూడా 24 గంటలు కాల్ సెంటర్ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ అంటే నా ఎమ్మెల్యే ఆఫీసులో తెరవబడుతుంది. అందులో రవీంద్ర చదువుకున్న వ్యక్తి, అతని నెంబర్ వచ్చి 7095970528. అలాగే హరీష్ అని ఒక వ్యక్తి ఉంటారు ఆఫీస్, అది కూడా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దాని నెంబర్ వచ్చి 9705
199027. ఆ తర్వాత నాకు అన్ని విధాలుగా సహాయం ఉండడానికి కరోనా విపత్తు గురించి మనకు తెలిసిందే. ఇది మన లైఫ్ని, లైవ్లీహుడ్స్ని, మన ఎకనామీనే కాదు, మన ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ మన దేశానికి ఉన్న సోషల్ కల్చరల్ ఆస్పెక్ట్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు చూస్తే మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా 135వ స్థానానికి చేరింది. సో మనందరం దీన్ని అరికట్టాలంటే ఒక సమిష్టి కృషి అవసరం. మాకు ఎమ్మెల్యే గారి గైడెన్స్తో సబ్ కలెక్టర్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము మా ట్రస్ట్ తరఫున కొంత మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవన్నీ కూడా ఇంకొక 1 or 2 days అందజేస్తామని చెప్తున్నాము. సో మనందరం లెట్స్ ఫైట్ ఇట్ టుగెదర్, స్టే సేఫ్. దేర్ ఇస్ ఆల్సో ఇన్ఫర్మేషన్ ఓవర్డోస్ ఉంది. జనాలందరూ ఇన్ఫర్మేషన్ చూసి ఆథెంటిసిటీ చూడండి, ప్రతి ఇన్ఫర్మేషన్లో ఇన్సైట్ చూడండి. ఇక నల్గొండ జిల్లా నగరికల్ పురపాలక సంఘానికి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం జరిగింది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్టీఓ, మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ అధికారి వాకాటి కరుణ, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి, నూతనంగా గెలుపొందిన 20 మంది సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపీ లక్ష్మీకాంతారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత 3:30కు మనకు చైర్పర్సన్ ఎన్నిక ప్రారంభమవుతుంది. చైర్పర్సన్ ఎన్నిక ముగిసిన అనంతరం మళ్ళీ వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరుగుతుంది. సో మొదటగా ఈ పేరు చదువుకొని నేను నగరికల్ పురపాలక సంఘం సభ్యులుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని
ఇక కరోనా మహమ్మారి అయిన వాళ్లను కాని వాళ్లను అందరినీ దూరం చేస్తోంది. కరోనా సోకిందని కట్టుకున్న భార్యను కడతేర్చారు ఓ భర్త. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలోని కావలిలో వెలుగు చూసింది. కావలికి చెందిన ఓ వ్యక్తి తన భార్యకు కరోనా సోకిందని ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో 2 చేతులను నరికేశాడు. అనంతరం పోలీసుల ఎదుట నిందిపోయాడు నిందితుడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వీడియోనా ఆడియోనా ఏదో ఒకటి ఏం పేరు? అమ్మాయి పేరు అనురాధ. ఏం జరిగింది తెలుసా నీకు? నువ్వు ఉండేది? నేను మా సురేష్ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. నాకు జ్వరం తగిలి. సరే సరే. దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ఘంటికలకు ఎందరో మృతి చెందుతున్నారు. రాష్ట్రంలో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. నిర్మల్ జిల్లా కడం మండలం మద్దిపడిక గ్రామంలో కరోనా బారిన పడి 10 మంది మృతి చెందారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను మాట్లాడుతున్నా ఉండాలా మీరు? నిర్మల్ జిల్లా కడెం మండల్ పాతమద్దిపడగ గ్రామం మాది. నా పేరు రాజ్ కుమార్. మా గ్రామంలో కరోనా వైరస్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు 9 మంది చనిపోయారు. మరి స్థానికంగా ఒకటే వర్గానికి చెందినటువంటి ముస్లింల ఇంట్లో 4 చనిపోయారు. మరి ఇది చాలా బాధాకరం. ఇంకా చాలామంది చనిపోయారు. నిన్ననే ఒక వార్డు మెంబర్ కూడా కరోనాకు కాటుకు బలైపోయింది. మరి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామంలో కరోనా టెస్టులు చేసి మరి పాజిటివ్ వచ్చిన వారికి మనోధైర్యాన్ని నింపాలి. మరి మంచి హాస్పిటల్కి పోవాలని వాళ్ళు సూచించాలి. మా వాళ్లకు దానిపైన అంత అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు భయానికి లోనవుతూ ఉన్నారు. భయానికి లోనై చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా అధికారులు కానీ, వైద్య సిబ్బంది కానీ వచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. ఇక 6 కాలం కష్టపడి పండించిన వరి ధాన్యం అమ్ముకోవాల్సిన సమయంలో మిషన్ భగీరథ నీళ్లపాలైంది. మహబూబ్ నగర్ లో కొనుగోలుకు సిద్ధం చేసుకోవడానికి ఎండబెట్టిన వరి ధాన్యం రాత్రికి రాత్రి తడిసి ముట్టయింది. రైతులు తడిసిన వరి ధాన్యంను ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
सरपंच नंबर ओ उसको चेयरमैन अंदर बैठो गंप కూడా దీపో గంప దింపలు అన్ని తీసుకొచ్చి వార్తల ఇట్లా పెడదాముర్రి చూడు నిజాం సార్ మండల్లో పర్వా కూడా గోపనాలకి అయిపోతుంది. కరోనా కష్టకాలంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మరింత పటిష్టంగా పనిచేయాలని ప్రజలు ప్రతిపక్ష రాజకీయ నాయకుల నుండి మాట రాకుండా చూడాలని ఆలేరు మున్సిపల్ చైర్మన్ పసరి శంకయ్య కార్మికులను కోరారు. మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను కౌన్సిలర్లు కమిషనర్ తో కలిపి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ లావణ్యలత, మేనేజర్, కౌన్సిలర్ భేతి రాములు, నరసింహులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మీరు మంచిగా పెట్టుకోండి, మీరు ఎప్పటికప్పుడు మాస్కులు పెట్టుకోండి, కాలు చేతులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. శానిటైజర్ ఇప్పుడు ఇస్తా ఉన్నాం, శానిటైజర్ వాడుకోండి, అయిపోయినా కూడా మళ్ళీ ఇస్తాం. మాస్కులు గట్టిగా పెట్టుకోండి. మాస్కులతో పాటు మాస్కుల మీద కర్చీఫ్లు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ అనేది గాల్లో వస్తున్నాయని చెప్తున్నారు. మీరు అందరూ మంచిగా ఉండాలనే మా ఉద్దేశం. పీపీ కిట్స్ కూడా వీళ్ళకు హైపోక్లోరైడ్ కొట్టే వాళ్ళకు ఇబ్బంది అవుతుందంటే పీపీ కిట్స్ కూడా ఇస్తాం. పెట్రోల్ ఇద్దరికో ముగ్గురుకో ఉంటుంది, అది పాడే కాబట్టి కూడా మళ్ళీ అరేంజ్ చేస్తాం. షూ కూడా చెప్పమని చెప్పారు, షూ కూడా తెచ్చిస్తాం. కాబట్టి మీరు అందరూ మంచిగా ఉండి ఎప్పటికప్పుడు మీ కరోనాకు కట్టుబడి మీరు పనిచేయాలి. మనకు మున్సిపాలిటీ అంటేనే మురికెత్తిపోయే పని కాబట్టి ఆ మురికిని మనం శుభ్రం చేసినప్పుడే అందరూ మంచుకుంటారు. కానీ అందరూ కూడా మనల్ని అంటారు. కరోనా విజృంభణతో 2 రోజుల వ్యవధిలోనే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి ఐసోలేషన్ కేంద్రంలో 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా కోవిడ్ ఇన్ఛార్జ్ డాక్టర్ బాలాజీ ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై ఇన్ఛార్జ్ డాక్టర్ అనిల్ ను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు చేశారు. వైర్ తెప్పించేసి దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి మన డీజీపీ మహేందర్ రెడ్డి సార్ గారి ఉత్తర్వు మేరకు మన కమిషనర్ పోలీస్ రామగుండం గారి ఆధ్వర్యంలో ఈరోజు మన బెల్లంపల్లి సబ్ డివిజన్లోని సింగరేణి ఏరియా హాస్పిటల్, ఐసోలేషన్ సెంటర్ మరియు రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ ఐసోలేషన్ సెంటర్లలో ఈరోజు మన మెడికల్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు పోలీస్ హెల్త్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలామంది ఐసోలేషన్ సెంటర్కు ఏ రాత్రి పగలు అనకుండా మన కోవిడ్ పేషెంట్స్ వారి బంధువులు ఐసోలేషన్ సెంటర్కు రావడం జరుగుతున్నది. వాళ్ళు రావడంతో వాళ్ళకి ఎటువంటి సమాచారం కానీ ఎట్లా అడ్మిట్ కావాలి, ఎవరిని సంప్రదించాలనేది వాళ్ళ యొక్క ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన గౌరవ డీజీపీ గారు తెలంగాణ అంతటా కూడా ఎక్కడెక్కడైతే ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయాలని చెప్పి
నిర్ణయించి మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పిల్లంపల్లి ఏరియా హాస్పిటల్ నందు ఒక హెల్ప్ డెస్క్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ మా యొక్క పోలీస్ సిబ్బంది, ఒక ఏఎస్ఐ గారు ఇన్ఛార్జ్గా ఉంటారు, ప్లస్ ఒక మెన్ ఇద్దరు సపోర్ట్గా ఉంటారు. తర్వాత మెడికల్ సైడ్ నుంచి కూడా వాళ్ళ సిబ్బందిని కూడా ఉంటారు. వీళ్ళు రౌండ్ ది క్లాక్ ఇక్కడ పనిచేస్తుంటారు. ఎవరు ఏ టైంలో కానీ కోవిడ్ పేషెంట్లు కానీ వారి బంధువులు కానీ వచ్చినచో వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా డైరెక్ట్ ఇక్కడ హెల్త్ సెంటర్లో ఇక్కడ అప్రోచ్ అయితే వారికి కావాల్సిన సమాచారాన్ని, అంటే ఎవరిని సంప్రదించాలి, దీని యొక్క బెడ్స్ అవైలబిలిటీ ఏమున్నది. మంచిర్యాల ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ డెస్క్ అరేంజ్ చేయడం జరిగింది. ఎవరో మన డిసిపి గారి ఆదేశంతో ఏసీపీ గారు మన ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారు అందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఇన్ని రోజులు మాకు కూడా నోటీసులు వస్తూ ఉండే పేషెంట్ వచ్చిన తర్వాత ఎట్టుకోవాలా, బెడ్స్ ఉన్నాయా లేదా, అది ఇంజెక్షన్స్ ఉన్నాయా లేదా, వాళ్ళ సమాచారం అందడం కష్టంగా ఉండేది. దీనివల్ల ఇలాంటి ప్రాబ్లం చాలా వరకు మనకు పూర్తవుతుంది. వాళ్ళకి అన్ని విధాల సహాయం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. దీంతోపాటు ఇంకా రానున్న రోజుల్లో ఈ కరోనా అనేది కొద్దిగా ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్కి మొదటి నుంచి సహకారాలు ఎప్పుడు ఉన్నది. కానీ ఇలాగే ప్రతి ఒక్కరూ అంటే సిటిజన్ కూడా భాగస్వాములు అయితే చాలా బాగుంటుంది. ఇది నాది కాదు వాళ్ళది అలా అనుకోకుండా, ఎందుకంటే ఈ రోజులో ప్రతి నలుగురిలో 2 పాజిటివ్ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు ఏ విధమైన సహాయం ఇచ్చినా దాంట్లో తప్పేం లేదు. అందుకని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 292 వద్ద కారు బోల్తా పడింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పీవీ ఎక్స్ప్రెస్ వైపు కాసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఏమో
ఇక అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడు మృతి చెందడంతో తట్టుకోలేని తల్లి గుండె రోధిస్తూనే ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అసన్పల్లిలో చోటు చేసుకుంది. అసన్పల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్ది పేద కుటుంబం. అతని భార్య గత నెలలో కరోనాతో మృతి చెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణ్ అనారోగ్యం పాలయ్యాడు. అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ అనారోగ్యం నుండి కోలుకోని లక్ష్మణ్ మృతి చెందాడు. కుమారుడు మృతి చెందడంతో అతని తల్లి మొగిలమ్మ కనుమూసింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు తల్లి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కోట్ల రూపాయల దందా జరిగింది. సేద్యం చేసుకోవాల్సిన భూమిలో ఫ్లాట్లు వేసి అమ్ముకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ భూమిలో ఫ్లాట్ల నిర్మాణం ఎలా చేస్తారంటూ అధికారులు నిలదీయడంతో బండారం బయటపడింది. మండల కేంద్రంలో ఉన్న సర్వే నెంబర్ 154లో మొత్తం 90 ఎకరాల భూమి ఉంది. అయితే దీంతో ఒక ప్రైవేటు వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంచర్గా మార్చి ఫ్లాట్లు అమ్ముకోవడంతో సీన్ రివర్స్ అయింది. ఫ్లాట్లు కొన్న బాధ్యులు ఇండ్ల నిర్మాణం చేస్తుంటే అధికారులు అడ్డుకోవడంతో గుట్టు రట్టయింది. దీంతో బాధ్యులు రెవెన్యూ అధికారులను సంప్రదించగా ప్రభుత్వ భూమిని అమ్ముకోవడానికి కొనడానికి వీలు ఉండదు అని చెప్పడంతో బాధ్యులు తలలు పట్టుకున్నారు. మోసం చేసి ఫ్లాట్లు అమ్మిన వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీంతో ప్రభుత్వ భూమిలో ఫ్లాట్ల దందాలో కోట్లు చేతులు మారినట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఫ్లాట్లు కొన్న బాధ్యులు మాకు న్యాయం చేయాలంటూ చింతపల్లి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. కొత్త పని చేస్తే కూర వచ్చినా ఏమన్నా ఉంటుంది. చిన్నోడ గాఢంగా నిలబడుకో అవతల కెమెరా అవతల భూమి ఒక 20 గుంటల భూమి తీసుకొని 100 గాయాలు తీసుకొని ఇల్లు కట్టుకున్నామని మార్గం చేసుకొని రాయి పెట్టుకొని అది బేస్మెంట్ చేసుకున్నాం. బేస్మెంట్ చేసుకున్నాక రాత్రి వచ్చి అమ్మారు మాకు నోటీస్ ఇచ్చింది సార్. మా కాపీ అని చెప్పి అనగానే ఆపినాక 20 రోజులు అయింది. గతంలో 20 రోజులు అయినాక 20 రోజుల తర్వాత నైట్ పని చేయలేదు. గతంలో మేము ఆ 10 రోజులు 20 రోజులు ఆపినాక వచ్చి ఆ ఎత్తు మాకు తెలియకుండా నైట్ వచ్చి పొదగొట్టిపోయారు. ఇలా మేము మంది చేసుకొని వాళ్ళ ఎక్కడ పోవాలి మా అల్లుళ్ళు మేము మా తీసుకొని పేలాయి పెట్టాను ఆమె గుర్తాలు గురాలు తీసుకొని వస్తుంది అని మంది చేసుకొని పోవాలన్నా సావాలన్నా గవర్నమెంట్ ఎట్లా చేసి మాకు న్యాయం చేయాలి సార్. మాకు అమ్మినోళ్ళు ఇస్తారా అమ్మినోళ్ళు అన్నా పైలు కదా సార్. మీ గవర్నమెంట్ వల్ల మాకు సాయం చేయాలి సార్. లేకపోతే మేము ఎక్కడైనా పానానికి తెగిచి ధర్నాలు చేస్తాం, పానాల కింద మందు చేసుకొని వస్తాం సార్. గవర్నమెంట్ ఇట్లా ఇంత అన్యాయం చేస్తే మేము బతకలేము, దేశం మీద ఉండలేము సార్. ఎన్నరో ఇచ్చిన భూములు గతంలో 154లో ఇంతకుముందు వేరే కన్స్ట్రక్షన్లు అయితే దాని పక్కల 5,000 6,000 గజం పోతే ఈ 154లో ఉన్న కొంతమంది రైతులు మాకు 2 ఎకరాలు 3 ఎకరాలు పట్టా ఉన్న రైతులు ఏం చేశారంటే అక్కడ 5,000 పోతుంది, మీరు 2,000 వాళ్ళు కట్టుకురు కదా అని వేరే వాళ్ళు కొంతమంది ఇండ్లు కట్టుకుంటే అట్లనే మామూలుగా లేని వాళ్ళు పేదవాళ్ళు కట్టుకున్నాక కొంతమంది మధ్యలో పిల్లర్లు లేపి కొన్ని 6 నెలల నుంచి లేపి ఆపిన తర్వాత పైసలు వచ్చినప్పుడు కట్టుకుందాం అనుకుంటుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎంఆర్ఓ నోటీస్ ఇస్తే ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి కూడా ఇప్పుడు మేము 2 నెలలు 3 నెల రోజులు అవుతుంది. అయినా ఎంఆర్ఓ గారు ఏం చెప్పకుండా హఠాత్తుగా తెల్లారుజామున వచ్చి కూలగొట్టింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము కన్స్ట్రక్షన్లో అయినా ఆపమని చెప్పిండే ఆర్డీఓకు. ఎమ్మెల్యే గారు బేస్మెంట్స్ అయినా ఆల్రెడీ ఇచ్చారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా కొన్ని కట్టడాలు జరుగుతున్నాయని గుర్తించి నిన్న పోలీస్ సహకారంతో వాటిని నిర్వహించడం జరిగింది. అంతేకాక ఈ భూమిలో చాలామంది ప్లాట్లు చేసుకొని కూడా వేరే అగ్రిమెంట్ ద్వారా కానీ అట్లా ఎక్కువగా ప్లాట్లు అమ్మినట్లుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో మా పై అధికారులకు నివేదిక అందించి వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాము. పీఓటీ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరి మీద యాక్షన్ కాదు. ప్రభుత్వ భూమి వాళ్ళకు లావన్ పట్టాలు ఇచ్చింది కల్టివేషన్ కోసమే. అది అదర్ దాన్ కల్టివేషన్ గురించి చేస్తే పీఓటీ వైలేషన్ కింద ఆ ల్యాండ్ రెజ్యూమ్ చేసుకోవడంతో పాటు రైతు బంధు కూడా రాకుండా మేము చర్యలు తీసుకుంటాం. విశాఖలో కరోనా వ్యాప్తిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. లాక్డౌన్ అమలును డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్న అధికారులు. మల్లారెడ్డి హాస్పిటల్లో ఎదుట ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా.
ఉచిత కరోనా వైద్య ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్. గూడూరులో ఔదార్యం చాటుకున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తనయులు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరికరాలు అందజేసిన దివ్యతేజారెడ్డి. నగరికల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం. అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీలు. నెల్లూరు జిల్లా కావలిలో దారుణం. కరోనా సోకడంతో భార్యను కిరాతకంగా హత్య చేసిన వ్యక్తి. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.